సమాజంలో మనం బతుకుతున్నప్పుడు వాడు ఎక్కడి నుంచి పుట్టాడు? ఆ చేబ్రోల్ కిరణ్ అనే అతను ఎవరి కడుపులోంచి పుట్టాడు? చెట్టుకి ఏమైనా పుట్టాడా, లేకపోతే గాల్లోంచి ఊడిపడ్డాడా? పైన దేవుడి కింద దోసేశాడా బ్రహ్మదేవుడు? ఒక అమ్మ కడుపులోనేగా పుట్టాడు, అమ్మ పేగు తెంచుకునేగా పుట్టాడు. ఇప్పుడు వాడినే ఎవడైనా సరే నువ్వు మీ అమ్మ ఏమో తెల్లగా ఉందిరా, నువ్వెందుకు నల్లగా ఉన్నావు అని అడిగితే వాడు తల ఎక్కడ పెట్టుకుంటాడు? మీ అమ్మ పొట్టిగా ఉందిరా, నువ్వేం సన్నగా పైకి తాడి చెట్లా పెరిగావు, మీ అమ్మ లావుగా ఉంది, నువ్వు సన్నగా ఎందుకున్నావు అని అడిగితే తల ఎక్కడ పెట్టుకుంటాడు? అలా అని చెప్పి ఇది ఈయననే కాదండి, ప్రతి ఒక్కరు ఇంట్లో ఆడవాళ్ళని నువ్వు మీ అమ్మకు పుట్టావా లేకపోతే మీ నాన్నకు పుట్టావా అని అడగడమే అదొక ఫ్యాషన్ అయిపోయింది. ఈ చేబ్రోలు కిరణ్ అనే అతను నోరుంది కదా అని చెప్పి మాట్లాడుతుంటే ఎవడైతే ఇంటర్వ్యూ చేశాడో వాడు నవ్వుతున్నాడు ముందు. అక్కడ వాడికి సిగ్గులేదు, వాడికి కాంటెంట్ వస్తుంది కదా అని చెప్పి ఒక ఆడ కూతురు గురించి అక్కడ మాట్లాడుతుంటే, సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు ఒక ఆడామ గురించి? బికాస్ మన జర్నలిస్ట్ ఛానల్స్ పెట్టుకునేది దానికండి. మనం నిజాన్ని నిజాయితీగా చెప్తాం, నిస్వార్థంగా చూపిస్తాం. మనమే వాళ్ళని సపోర్ట్ చేస్తుంటే వాళ్ళు అలా మాట్లాడుతుంటే